బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ మూవీ రిలీజ్ డేట్ అంటే దాని వెనుక ఎంతో కసరత్తు జరుగుతుంది. అవును, బాహుబలి 1 సూపర్ హిట్ తర్వాత అంతకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకొని బాహుబలి 2 తెరకెక్కించాడు రాజమౌళి. అంతేకాదు విడుదల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కేవలం ట్రైలర్ కట్ చేయడానికే 2 వారాల కసరత్తు చేశాడు. అలాంటిది సినిమా విడుదల తేదీపై ఎంత కసరత్తు చేసి ఉంటాడంటారు? అవును, సినిమా విడుదల విషయంలో ఏమాత్రం తేడా లేకుండా చూసుకున్నాడు రాజమౌళి. అందుకే ఏప్రిల్ 28 ఎంచుకున్నాడు. తెలుగు ప్రజలకు సినిమాల సీజన్ సంక్రాంతి, ఉత్తరాదిలో క్రిస్మస్ లేదా రంజాన్ సీజన్ లో భారీ సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ బాహుబలి అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఒకేసారి రిలీజ్ అవుతుంది. అందుకే సేఫ్ సైడ్ సమ్మర్ సీజన్ ని ఎంచుకున్నాడు రాజమౌళి. అందులోనూ పక్కాగా లెక్కలేసుకున్నాడు. ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చేస్తాయి, డిగ్రీ పరీక్షలు పూర్తవుతాయి, ముఖ్యంగా ఏపీలో ఎంసెట్ పరీక్షలు పూర్తవుతాయి, తెలంగాణలో ఎంసెట్ కి ఇంకా టైం ఉంటుంది. అందుకే ఆ డేట్ కి ఫిక్స్ అయ్యాడు రాజమౌళి. వేసవి సెలవులు, అందులోనూ పరీక్షలన్నీ పూర్తయ్యే టైము, విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని థియేటర్లలో ముందు క్యూ కట్టడానికి ఇంతకంటే మంచి టైం ఏముంటుంది? అందుకే రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈసారి కలెక్షన్ల రూపంలో ఈ ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతుందన్నమాట.